మన ఇంటి నిర్మాణం 9 అంగుళాల కొలతతో గోడలు ఉంటాయి మనకి. ఇప్పుడు 4.5, 5 పెడుతున్నారు, 9 కూడా పెట్టలే. ఇదివరకు మట్టి ఇళ్ళు, ఈ పిల్లర్లు సిస్టమ్ రాకముందు మట్టి ఇళ్ళన్నీ కూడా మట్టి రాయి వేసుకుని కట్టుకోవాలి. 14 అంగుళాల గోడ ఉండేది. దాని మీదే ఆ వాసాలు, చెక్క, కొయ్య, కలప వేసి స్లాబ్ వేసుకునేవాళ్ళు మట్టితోనే. 1 అంతస్తు 2 అంతస్తులు కూడా వేశారు దాంతోనే, పిల్లర్లు లేకుండా. ఎప్పుడైతే ఈ పిల్లరు, స్టీలు, కాలమ్స్ వేసే టెక్నాలజీ వచ్చిందో అప్పటి నుంచి మట్టి ఇళ్ళు అనేది మాయమైపోయినాయి మెల్లిగా. సో వాటికి 14 అంగుళాలు కొలత ఉండేది అప్పట్లో. కానీ ఆలయం యొక్క ఈ 4 గోడలు ఏవైతే 30 అంగుళాలకు పైన ఉంటాయి. అవి గర్భగుడి గోడలు. 1000 ఏళ్ళు ఉంటుంది ఆలయం యొక్క నిర్మాణం విధానం. బయట జనావాసాల కన్నా కూడా ఎత్తులో ఉంటాయి. వర్షాలు, వరదలు ఏదైనా ముంచుకొచ్చినా కూడా ఏం కాకుండా నిర్మించబడతాయి ఆలయాలు. ఆలయం కొలతలు, ఇదే గర్భగుడి కొలతలు, పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి. మా శివుడి యొక్క మూర్తి ఏం కొలత ఉందో దానికి 3 రెట్లు ఉంటుంది గర్భగుడి కొలత. ఆలయంలో, గర్భగుడిలో శివుడు మాత్రమే కేంద్ర స్థానంలో ఉంటాడు. మిగతా ఏ దేవతకి అది ఉండదు. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎవరైనా సరే, విష్ణువు, రాముడు, కృష్ణుడు, రాధ, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి, చాలా మంది దేవతలు అందరికీ గుళ్ళు కడుతున్నాం కదా. ఏ దేవుడు, దేవతామూర్తి కూడా మధ్యలో ఉండదు గర్భగుడిలో, వెనక్కి ఉంటుంది కొంచెం. గర్భగుడి కొలతల్ని 7 భాగాలుగా చేసి ముందర ఉండే 4 భాగాలు వదిలేసి వెనకాల ఉండే 3 భాగాల్లో ప్రతిష్ఠ జరుగుతుంది. ఒక్క శివుడు మాత్రమే గర్భగుడికి మధ్యలో ఉంటాడు. నిదానంగా గమనించండి ఆలయాల్ని, తెలుస్తుంది అందులో ఉండే టెక్నాలజీ ఏంటి, అది ఎందుకు. ఆ శివలింగానికి సూటిగా పైన శిఖరం ఏది అయితే ఉందో, గోపురం పైన స్థాపన చేసిన కలశము దానికి సూటిగా ఉంటుంది. దారం బట్టి కరెక్ట్గా శివుడి నెత్తి మీద మధ్యలో ఉంటుంది. అది మిగతా ఏ మూర్తులు అలా మధ్యలో పెట్టరు. ఆ కాస్మిక్ రేస్కి విగ్రహాలు తట్టుకోవు, చిట్లిపోతాయి. ఒక్క శివలింగం మాత్రమే తట్టుకుంటుంది. కారణం ఏంటి? పొత్తం రౌండ్గా ఉంటుంది. ఆ వస్తున్నటువంటి కాస్మిక్ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది శివలింగం. మిగతా మూర్తులన్నీ అబ్జర్వ్ చేసుకుని ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినప్పుడు తట్టుకోలేక అవి చిన్నగా బీటలు వాడతాయి విగ్రహాలు. అందువల్ల వెనక్కి పెడతారు, కేంద్రానికి పెట్టరు. ఆ గోపురానికి, శిఖరానికి సూటిగా ఉండవు ఏవి కూడా. ఒక్క శివుడు మాత్రమే ఉంటాడు. భగీరథుడు గంగ కోసం తపస్సు చేశాడు. సగరవంశం వాళ్ళలో ఆఖరి వాడు భగీరథుడు, ఆ గంగ తెచ్చినటువంటి వాడు. శివుని గురించి తపస్సు చేశాడు, మెచ్చుకున్నాడు శివుడు. ఒక్క బిందువు గంగని ప్రసాదించాడు. కానీ ఆ బిందువుని అక్కడి నుంచి తట్టుకునే శక్తి లేదు ఇక్కడ ఎవరికి. మళ్ళీ శివుడే రావాలి కిందికి. ఇచ్చి మళ్ళీ దాన్ని ధరించడానికి శివుడే వచ్చాడు, జటల్లో బంధించి మెల్లిగా వదిలేడు. తర్వాత ఇంకెవరికి ఆ శక్తి ఉండదు. ఎందుకు? శివుడు అల్టిమేట్ సుప్రీం పవర్ అంటున్నామంటే విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నవాడు శివుడు. అనంతమైనటువంటి జలాల్ని కలిగి ఉన్నాడు, తన శిరస్సును ధరించి ఉన్నాడు. మెయిన్ జలాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఒక్క బిందువు మాత్రమే భూమి మీద ఉండే అన్ని జలాలు, సముద్రాలు, నదులు అన్ని కూడా ఒక్క బిందువు మాత్రమే. యూనివర్స్ తో పోల్చినప్పుడు మనకున్న జలస్థానాలన్నీ ఒక బిందువే. మిగతా జలాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన మాత్రమే తట్టుకోగలుగుతాడు. ఆ గంగ యొక్క ఉధృతిని ఇంకెవరు తట్టుకోలేరు కాబట్టి శివుడే మళ్ళీ వచ్చి మధ్యకు వచ్చాడు. గర్భగుడిలో ఉండేటువంటి ఇంకే మూర్తులు, వస్తువులు పెట్టకూడదు గర్భగుడిలో. చాలా మంది తెలియక మిగతా దేవతలు కూడా గర్భగుడి పక్కన పెడుతున్నారు. 4 మూలలో 4 దేవతలు పెట్టేవన్నీ సరైన విధానాలు కాదు. ఎవరు మొదలెట్టారు నడుస్తూనే ఉంది. ఇక పంచాయతనం అంటారు.
శివ పంచాయతనము, విష్ణు పంచాయతనము, రామ పంచాయతనము, దేవి పంచాయతనం అంటూ పంచాయతన పూజలు ఇవి మధ్యలో మొదలైనవి. ఆధారం ఏం లేదు మనకి ఇక్కడ. అటు శాస్త్రానికి, ఇటు ధర్మానికి, ఇటు సైన్స్కి అంత సమానంగా ఉండాలి. అన్నిటికీ పోల్చగలిగిందై ఉండాలి. మధ్యలో ఉంటాడు శివుడు. ఆ శిఖరం గర్భగుడికి మూడు కొలతలతో ఉంటుంది. పైన అది 3 రెట్లు. మూర్తి దగ్గర నుంచి 3 రెట్ల కొలతకి ధ్వజం ఉంటుంది. ఆ శిఖరం పైన పెట్టినటువంటి ఆ కలశం పంచలోహం. అది విశ్వమంతా ఒక అద్భుతమైన శక్తి వ్యాప్తి చెంది ఉన్నది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా. కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఇది గ్రహిస్తుంది ఆ పైన వెండి కలశం. అందుకనే ప్రతి సంవత్సరం కుంభాభిషేకం చేస్తాం దానికి పైన. చాలా పిన్ పాయింట్తో ఉంటుంది అది. అది గ్రహించి లోపల గర్భనాళం ఇస్తాం గుడి లోపల. అక్కడి నుంచి ఒక నాళం పైపు గర్భనాళం అంటారు. ఆ నాళం ద్వారా ఆ కింద ఉన్న మూర్తి మీదకి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఇన్విజిబుల్ రేస్ ఆఫ్ ది యూనివర్స్. కంటికి కనిపించని కాంతి కిరణాలు అవన్నీ కూడా. భూమికి ఉండే సహజమైనటువంటి అయస్కాంత శక్తి, అయస్కాంత క్షేత్రం కదా ఇది. భూమి లోపల మనం యంత్ర ప్రతిష్ఠ చేస్తున్నాం. కాపర్ ప్లేటు. దాని మీద ఏ దేవతని ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతా సంబంధమైనటువంటి బీజ మంత్రాల్ని నిక్షిప్తం చేస్తాం. కొన్ని లక్షల సార్లు ఆ బీజ మంత్రాల్ని జపం చేస్తారు ఋత్విక్కులు. కనీసం 8 మంది కూర్చొని జపం చేస్తారు 3 రోజుల పాటు. జపం చేసిన తర్వాత దాన్ని ధారపోస్తారు ఆ యంత్రానికి. కాపర్ ప్లేట్. నిర్ణయించిన శుభముహూర్తానికి ముందుగా కాపర్ ప్లేట్లే పెడతారు. పూజలన్నీ దానికి జరిగేది, పైన ఉండే విగ్రహానికి కాదు. ఆలయాల్లో ప్రతిష్ఠించే సమస్త దేవతామూర్తులకి దాని పేరు తెలియదు కదా. కాపర్ ప్లేట్ లోపలంటే మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో మనకు తెలియదు కాబట్టి ఒక విగ్రహం ఏర్పడింది అక్కడ. నిజానికి యంత్రానికి పూజ జరుగుతుంది అక్కడ. ఆ కాపర్ ప్లేట్ లోపల యంత్ర స్థాపన చేసిన తర్వాత నవరత్నాలు, ప్రధానంగా పాదరసం, అవన్నీ స్థాపన చేస్తాం. ఆ కాపర్ ప్లేట్కి ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంది. శక్తి అంతా కూడా భూమిలోంచి అయస్కాంత శక్తిని గ్రహిస్తుంది. భూమిలోంచి విద్యుత్తుని గ్రహిస్తుంది, ఎలక్ట్రిసిటీ. పైనుంచి వస్తున్నటువంటి శక్తి, కింద నుంచి వస్తున్నటువంటి విద్యుత్తు రెండు కలిసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతోంది. విద్యుత్ అయస్కాంత క్షేత్రం. అందుకనే గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు. వేరే వాళ్ళు, ఒక్క పురోహితుడు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు. గర్భం అది. అదితి గర్భంలో ఉన్నాడు పరమాత్మ. గర్భం అది. లోపల ఉన్నది పరమాత్మ, జీవుడు. గర్భిణీ స్త్రీ ఏ మాదిరిగా శిశువును భరిస్తున్నదో, గర్భిణీ స్త్రీని మనం ఎందుకు పూజిస్తున్నామంటే ఎందుకే ఆయన రాబోతున్నాడు పరమాత్మ. అది గర్భం. ఇంకెవరు వెళ్ళటానికి లేదు. ఒకే ద్వారం, అదొకటే. దానికి వెంటిలేషన్లు, కిటికీలు ఇవన్నీ పెట్టకూడదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు. చాలా వేడిగా ఉంటుంది, ఉక్కపోస్తుంది అంటున్నారు. గర్భం నాన్న, దానికి వేరే ఇంట్రెస్ట్ ఉండదు, ఒకటే ఇంట్రెస్ట్ అంతే. ఒక్క జ్యోతిర్లింగాలు, స్వయంభూ క్షేత్రాలు తప్పితే మిగతా ఆలయాల్లోకి అందరూ వెళ్ళకూడదు. ఓన్లీ అర్చకుడే వెళ్ళాలి. అర్చకుడు కూడా శుచి అయి ఉండాలి. దేహ శుచి, మనసు శుచి, బుద్ధి శుచి, వాక్ శుచి, అన్ని శుచి కలిగి ఉండాలి అర్చకుడు. గురువు ద్వారా సక్రమంగా సంలక్షణంగా మంత్రం తీసుకుని ఉపాసన చేసి ఉండాలి. ఏ దేవతార్చన చేస్తున్నామో ఆ దేవత అధిష్టాన మంత్రం ఏమిటి, యంత్రం ఏమిటి, తంత్రం ఏమిటి, పూజా విధానం ఏమిటి, ఆగమం ఏమిటి అన్ని తెలిసి ఉండాలి. అప్పుడు ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు. గర్భగుడిలో ఏమేమి ఉంటాయి అక్కడ మనకి? శివాలయం కాబట్టి నీళ్లు బూడిద ఉంటాయి, అందుకనే ఉండవు అక్కడ. అదే వైష్ణవాలు అయితే పులిహార, దోధోజనం, చక్కెర పొంగలి బ్రహ్మాండం ఉంటాయి. అవన్నీ కూడా మన దగ్గర బూడిద నీళ్లు ఉంటాయి. ఇక్కడ గర్భగుడిలో ఉండేటువంటి తీర్థ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతూ ఉంటుంది కదా.
అందుకని ఆ తీర్థం తీసుకోవడం వల్ల వాత పిత్త కఫాదులు బ్యాలెన్స్ అవుతాయి. 3 సార్లు విడివిడిగా తీసుకోవడం కారణం అదే. తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి. ఒకవేళ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ పంచామృతాలు కూడా 3 సార్లు తీసుకోవాలి. పంచామృతాలు ప్రసాదం తీసుకున్నప్పుడు, తీర్థం తీసుకున్నప్పుడు దాన్ని తలకి రాసుకోవద్దు. చాలా మంది తీర్థం తీసుకుని తల మీద చేయలేకపోతుంది, అలవాటు అయిపోతుంది. అందులో తేనె ఉంటుంది నాయన, చీమలు బట్టి పీకుతాయి తలకి తర్వాత నీకు. ఓన్లీ జలాలు మాత్రం తీసుకున్నప్పుడే అది అలవాటు అవి. పంచామృతం తీసుకుంటే అందులో తేనె, చక్కెర ఇవన్నీ ఉంటాయి, ఆ తీపి పదార్థాలు. నీళ్లే ఉంటాయి సాధారణంగా శివాలయాల్లో. ప్రసాదం బూడిద భస్మం ఇస్తారు, పెట్టుకోవడమే. వాటిల్లో కూడా ఈ శక్తి ఉంటుంది. ఇక శఠారి కూడా కిరీటం లాగానే ఉంటుంది. అది అందులో కూడా ఎనర్జీ. ఆ శఠారి శిరస్సుపై పెడతారు. పెట్టినప్పుడు నీ సహస్రారం ద్వారా నీలోకి ఎనర్జీ పాస్ అవుతున్నది. సహస్రారం పిన్ పాయింట్లో 1000వ వంతు రంధ్రం ఉంటుంది మనకి. ఇక్కడ మాడు అంటాం మనం చిన్నప్పుడు. తల్లి, నానమ్మ వీళ్ళంతా మాడుకి ఆమదం రాసి 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 అది పూడేదాకా చాలా జాగ్రత్తగా కాపాడుతారు శైశవ దశలో నిన్ను. ఇప్పుడు తెలియదు నీకు అవన్నీ. బాల్యంలో పాపం ఎంత రక్షణ చేశారో. అందుకని తల మీద కొట్టకూడదు పిల్లలకి. ఒక దెబ్బేస్తే పోతాడు వెంటనే. అంత సున్నితమైన ప్రాంతం అది. సూదిమంలో 1000వ వంతు ఉంటుంది. అక్కడ శఠారి పెట్టగానే అందులోంచి ఎనర్జీ నీకు కరెక్ట్గా సహస్రాల్లోంచి పాస్ అవుతుంది లోపలికి, బ్రెయిన్లోకి. అల్లకల్లోలంగా ఆలోచనలతో సముద్రంలాగా ఉన్నటువంటి నీ మెదడు అదుపులోకి వస్తుంది నాయన. శఠారి అందుకు పెడతారు. ఏదో డబ్బులు వచ్చేస్తాయి, ఆస్తులు వచ్చేస్తాయి అనుకోవద్దు. ఆస్తి సంపద క్రియేట్ చేయగలిగేటువంటి ఆలోచనలు నీలోకి వస్తాయి. అది అక్కడ సంపద అర్థం. శఠారి పెడతారు. పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు కూడా వాళ్ళు నీ శిరస్సు మీద ఎక్కడ పెడుతున్నారు? చెయ్యి సహస్రాల మీద పెడతారు. ఎందుకంటే ఆ శబ్ద తరంగాల్లో వాళ్ళే ఉంటారు అక్కడ అర్చకులు. వారిలో కూడా నిండి ఉంటుంది కాబట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి. చిన్న పిల్లవాడైనా పర్లేదు. ఈ వచ్చిన భక్తుడికి 60 ఏళ్ళు, చేస్తున్న అర్చకులు 10-12 ఏళ్ళు అనుకున్నాం. నాకన్నా చిన్నవాళ్ళు, వాటితో ఆశీర్వాదం అనుకోవద్దు. అక్కడ ఎనర్జీ మాధ్యమం, నీకును పరమాత్మ మధ్య మాధ్యమం పురోహితుడు. పరమాత్మ యొక్క శక్తిని నీ దాకా తీసుకొచ్చేటువంటి వృత్తిలో ఉన్నాడు అతను. అతనికి వయసు అప్రస్తుతం. ఆలయాల్లో గంటలు ఎందుకు కడతారు అంటే, ఇందాక చెప్పాగా, మనస్సు అత్యంత వేగంగా సంచారం చేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే మనసు వెళ్ళిపోతుంది. మనకి రావాల్సినవి, ఇయ్యాల్సినవి, పోవాల్సినవి, ఎగ్గొట్టాల్సినవి కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోతుంది. అదే ఎవరిలో వచ్చి సెకండ్ కడుగుతే గుళ్ళో ఉన్నాం కదా అనిపిస్తుంది. గంట కొట్టగానే మనస్సు అలర్ట్ అయిపోతుంది. అది భగవంతుడు కూడా పరమాత్మ నేను వచ్చానని చెప్పుకోవడానికి ఒకటి. ప్రదక్షిణాలు 3 కానీ 5 కానీ 9 కానీ ఓపిక ఉంటే ఇంకా అంతకుమించి చెయ్యాలి. సాష్టాంగ నమస్కారం తప్పనిసరిగా మగవాళ్ళందరూ చేయాల్సిందే. గుడికి వచ్చి ఆడపిల్లలు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి చెయ్యాలి నమస్కారం. స్త్రీలకి పంచాంగ నమస్కారము, పురుషులకి అష్టాంగ నమస్కారం చెప్పబడింది. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాన్ కరాభ్యాన్ నమః. 8 పార్ట్స్ ఆఫ్ ది బాడీ, 8 భాగాలు నేలని తాకాలి. 2 పాదాలు కూడా నేలని ఇలా తాకాలి. ఒక పాదం మీద ఒకటి వేసుకోకూడదు. 2 పాదాలు నిటారుగా ఉండాలి. గోళ్ళల్లోంచి శక్తి, ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది మనకి లోపలికి, శరీరంలోకి. నాభి నేలం తాకాలి. నావల్ సెంటర్ అంటారు. అందులోంచి శక్తి గ్రహిస్తుంది. మణిపూర చక్రం అక్కడ. హృదయం నేలం తాకాలి. అక్కడి నుంచి శక్తి ఏర్పడుతూ ఉంటుంది మనలోకి.
భూమధ్యస్థానం నేలను తాకాలి. భూమిలో ఉండే శక్తి లోపలికి పాస్ అవ్వటానికి సాష్టాంగ నమస్కారం దోహదపడుతుంది మనకి. శరీరం అంతా నేలను తాకి మనస్సుని పరమాత్మ యందు లగ్నం చేసి వాక్కుతో పరమాత్మ అని పిలవాలి. మనసా వచస తథా పద్భ్యాం కరాభ్యాం, పాదాలతోనూ చేతులతోనూ మనస్సుతోనూ వాక్కుతోనూ. ఉరోభాగం కంఠం నుంచి నాభిస్థానం వరకు ఉరస్సు, ఇది నేలను తాకాలి. ఇవన్నీ నమ్మమండి మేము, మాకు నమ్మకాలు లేవు. సరే, బలవంతంగా ఏం చెయ్యొచ్చు మనం. నమ్మకం ఉంటేనే చెయ్యాలి, లేకపోతే ఎందుకు వృధా? నమ్మము, నమ్మకం. సాష్టాంగ నమస్కారాలు ఏనాడు చెయ్యనటువంటి వారి యొక్క స్థితి చెప్తాను. ప్రాక్టికల్గానే ఉంటుందంతా కూడా. దేవుణ్ణి నమ్మడు, సాష్టాంగ నమస్కారాలు, గుంజులు తీసే నమస్కారాలు, దండము, ఆశీస్సులు, పెద్దల ఆశలు, ఇవేమి నమ్మకం లేవు. దేవుడే నమ్మడు, ఇంకేం నమ్ముతాడు? ఇవన్నీ అన్ని నేనే నా ప్రయత్నంతోనే అయినా. ఇవన్నీ కూడా నా చదువు, నా తెలివితేటలు, నా ప్రయత్నం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇందులో దేవుడేంటి మధ్యలో వచ్చేసింది అనేటువంటి ఒక అహంకారం, గర్వం నేనే. దీంతో మనం చెప్పే విధానాలు ఏవి ఆచరించకపోయేసరికి, మిడిల్ ఏజ్ దాటేసరికి ఆ బ్రెయిన్ స్ట్రెస్ తట్టుకోజాలదు. ప్రతి ఒక్కటి తానే చేస్తున్నారు కదా, వర్క్ బర్డెన్ ఎక్కువైంది కదా, స్ట్రెస్. మెదడు తట్టుకోజాలక నిస్సత్తువుగా, నీరసంగా, లేదా దారి తప్పిన ఆలోచనలతో, లేదా మెదడు పట్టుదప్పి ఒక్కొక్కసారి స్తబ్ధస్థితికి వచ్చేస్తుంది. పని చేయదు మెదడు. మౌనంగా ఉంటాడు కొంతకాలం, మాట్లాడు, మూడిగా ఉంటాడు. తర్వాత తనలో ఉండే భావాల్ని మెల్లి గొడుక్కుంటాడు. తర్వాత పైకే గొడుక్కుంటాడు. తను ఏ సమాజంలో ఎక్కడ ఉన్నాడనే స్పృహ ఉండదు వాడికి. పైకే కొనుక్కుంటాడు. కొంతకాలానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళి గుడ్డలు చెప్పుకుని తిరుగుతూ ఉంటారు పిచ్చివాళ్ళని. అప్పుడు మొదలు వేస్తారు జనం. బ్రెయిన్ స్ట్రెయిన్ తట్టుకోలేక పరిస్థితి అది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? వీడిని తీసుకెళ్ళి కట్టేసి ఎర్రగడ్డ మందికి హైదరాబాద్లో మెంటల్ హాస్పిటల్, అక్కడ అడ్మిట్ చేస్తారు. ముదిరిపోయిన స్థితిలో ఇవి అక్కడ పోయి చూడండి, ఈ కేసులు కనపడతాయి మీకు. వాళ్ళు ఏం చేస్తారు? మంచానికి కాళ్ళు చేతులు గొలుసు వేసి కట్టేస్తారు, నోట్లో గుడ్డలు కుక్కి కరెంటు షాక్ ఇస్తారు. చూడొచ్చు వెళ్ళి, కరెంటు షాకు. చిన్న చిన్న షాకులు 7-8 సార్లు రోజుకి 2-3 సార్లు ఇస్తూ ఉంటారు, తగ్గేదాకా, ఆ బ్రెయిన్ అదుపులోకి వచ్చేదాకా. కొన్నాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. అది ఈశ్వరే చెట్ల ఉందా, నీ కర్మ ఏముంది అది. అక్కడి దాకా వెళ్లకుండా నాయన ఇవన్నీ కూడా విధానాలు. రోజు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నీకు తగిన విద్యుత్తు భూమి ఇస్తుంది. ఇక్కడ నువ్వేమీ నమ్మలేదు కదా. విద్యుత్తు తక్కువైంది, వాళ్ళు ఇస్తారు విద్యుత్ నీకు, కరెంటు వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మేము చెప్పే విధానం మీద నీకు నమ్మకం లేదుగా. రోజు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే మణిపూర చక్రము, స్వాధిష్టానము, ఈ ఆజ్ఞా చక్రం ద్వారా శక్తిని గ్రహిస్తాయి. శరీరాన్ని, మెదడుని, అవయవాల్ని, నాడుల్ని అదుపులో ఉంచుతుంది ఈ శక్తి. ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫీడింగ్ జరుగుతూనే ఉంటుంది. మనకి నీళ్లు తాగుతున్నాం, పోతూనే ఉంటే మళ్ళీ తాగుతాం, మళ్ళీ పోతూనే ఉన్నాయి. అన్నం తింటూనే ఉన్నాం, పోతూనే ఉంది, మళ్ళీ తింటూనే మళ్ళీ పోతున్నాయి. ఎప్పటికప్పుడు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూనే ఉంటే పంచభూతాల లోపలికి. నువ్వు దాన్ని ఆపేవు, బ్రేక్ వేసావు. మేము ఆ విధానం తెలుసుకుని కంట్రాస్ట్గా, నేచర్కి కంట్రాస్ట్గా, ప్రకృతికి అనుగుణంగా జీవన విధానం మనది. భక్తి మార్గంలోనే విజ్ఞానం మనది. సనాతన ధర్మం అంత గొప్పది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం రోజు. అలవాటు చేసుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంటికన్నా గుడి పదిలో, ఇంటికన్నా గుడి పదిలో. గుళ్ళో గొడవలు ఏమి ఉండవు కదా. భాష సౌమ్యంగా ఉంటుంది గుళ్ళో మాట్లాడేది. ఇంట్లో అయితే కొంచెం భీకరంగా మాట్లాడతాం. సో ఆ శబ్ద తరంగాలు ఇంట్లో వ్యాప్తి చెంది ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ మంత్ర తరంగాలు ఉంటాయి. అందువల్ల ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల నీ మనస్సుకి ఒక నిలకడ స్థితి ఏర్పడుతుంది, ఆరోగ్యం కుదురుగా ఉంటుంది,
తగినంత శక్తిని, తనకి ఎంత కావాలో అంత గ్రహిస్తుంది శక్తిని బాడీ. ఎందుకంటే లోపల ఉంది పరమాత్మ, జీవుడు. తనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో. ఒక చిన్న పిల్లవాడు, 6 నెలలు 7 నెలల పిల్లవాడు దాహం వేసినప్పుడు తనకి తనగా వెళ్ళి నీళ్లు చప్పరిస్తుంటే అమ్మకి తెలుస్తుంది, నీళ్ళు ఇస్తుంది. ఏది కావాలో లోపల జీవుడు కోరుకుంటున్నాడు అక్కడ. ఒక జంతువు చిన్న శైశవ దశలో శిశువు దగ్గర నుంచి శరీరానికి ఏది అవసరమో జీవుడు సూచనలు చేస్తూ ఉంటాడు. మన పూజా విధానాలు, అర్చా విధానాలు, మన జీవన విధానం అంతా కూడా సృష్టికి అనుగుణంగా ఉంటుంది. అందుకనే సనాతన ధర్మం అంత గొప్పది. విశ్వంలో ఇంకా ఎవరికి ఇంత నాలెడ్జ్ లేదు. ఆ మూర్తి ఎదురుగుండా కాసేపు నిలబడి ఒక ధ్యానమో, పారాయణో, పాటనో, తమిళనాడు ప్రాంతంలో చక్కగా పాడతారు, ఎంత మధురంగా పాడతారో ఆలయాల్లో. ప్రతి ఒక్కళ్ళు ఎంత పేదరికం, నేను ఎన్నో కళ్ళారు చూశాను ఎంతో మంది. రిక్షా దొక్కేవారైనా సరే పొద్దున్నే స్నానం చేసి 4:30-5 చక్కగా భస్మస్నానం చేసి శివుడి ఎదురు నిలబడి ఏం పాడతాడంటే మధురంగా. బయట వారి వృత్తికి దీనికి సంబంధం ఉండదు. భగవంతుడు భక్తుడు అంతే ఇక్కడ అర్థం. బయట నువ్వు ఏవైనా కావచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం భక్తుడివే. అక్కడ భగవంతుడికి ఎదురుగుండా కాస్త నిలబడితే, ఇక్కడ ఆలయాల్లో ఉండే టెక్నాలజీ ఏంటంటే, నిర్మాణం అయిన తరువాత, దేవతామూర్తి ప్రతిష్ఠ అయిన తరువాత 100 సంవత్సరాల వరకు గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు. ఆ గర్భగుడి యొక్క అంతరావరణాలన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీ నిండటానికి 100 సంవత్సరాలు పడుతుంది. మైన్యూట్గా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది ఎనర్జీ. అది మొత్తం గర్భగుడి మొత్తం నిండిపోతుంది, 100 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా ఎవరు వెళ్ళకూడదు లోపలికి. ఎందుకంటే మన భావాలన్నీ మనతో పాటు తిరుగుతుంటాయి కాబట్టి, అక్కడ మన భావాలు వదులుతాం కాబట్టి అది ఎనర్జీ స్టోర్ కాదు. అందుకని అర్చకుడు మాత్రమే వెళ్ళాలి. 100 సంవత్సరాలకి సంపూర్ణంగా నిండి ఆ ఎనర్జీ బయటికి ఫ్లో అవటం మొదలవుతుంది. ఒకే ద్వారం కదా గర్భద్వారం, బయటికి ఫ్లో అవుతుంటుంది. సో మనం అక్కడ నిలబడితే మన హృదయ స్థానంలో అక్కడ ఉండేటువంటి చక్రం ఏదైతుందో గ్రహిస్తూ ఉంటుంది. వాత పిత్త కఫాదులు బ్యాలెన్స్ అవుతాయి. దీనికి ఆధారం ఏంటంటే సత్వ రజో గుణాలు ఏవైతే ఉన్నాయో, తమో గుణాలు, అవి బ్యాలెన్స్ అవుతాయి. వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి అన్నం బ్యాలెన్స్ అవుతుంది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి దేహం బ్యాలెన్స్ అవుతుంది. ఇంటర్ కనెక్టెడ్ ఒకదానికోటి అన్ని కూడా. నీకు తెలియదు, నీకు తెలియకుండానే నువ్వు కరెక్ట్ ఆర్డర్లో వెళ్తూ ఉంటావు. కాసేపు దేవుడు ఎదురుగుండా నిలబడి ధ్యానం చేయి. కూర్చునే అవకాశం ఉంటే కూర్చుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేయి. ఆ గర్భగుడి నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది నీలోకి ప్రవేశిస్తుంది. నువ్వు తీసుకున్న తీర్థము, నీకు పెట్టిన సెఠారి, పూజారి గారిని తల మీద చేతులు పెట్టి వేసిన అక్షింతలు, ఇవన్నీ కూడా ఎనర్జీ పాసింగ్ ప్లేసెస్. ఇవన్నీ కూడా ఒక 15 నిమిషాలు ధ్యానం చేయటం ద్వారా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు, నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉన్న మనస్సు కలిగిన వాడు ప్రతి పని చక్కగా చేస్తాడు. మనస్సు నిలకడగా ఉంటే ఒకసారి చదివితే పాఠం బ్రెయిన్లోకి ఎక్కుతుంది, 100 ఏళ్ళైనా సరే గుర్తుంటుంది, మర్చిపోం. నిలకడగా లేకపోతే 10 సార్లు చదివినా కూడా గుర్తుండదు. మనస్సు యొక్క స్థితి ఎంత. మనస్సు స్థిరంగా ఉంటే వాడు అన్ని పనులు చేస్తాడు. స్థిరంగా లేని వాడు చేయలేడు, గందరగోళం చేస్తాడు వాడు. గోల తప్ప ఇంకేముండదు వాళ్ళ లైఫ్లో. మనస్సుని నిలకడగా ఉంచటం కోసం ఆలయాల నిర్మాణం. ఇక్కడ మంత్రము, తంత్రము, యంత్రము, ఈ 3 అనుసంధానమైంటాయి ఇక్కడ. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఇచ్చిన మంత్రం మాత్రమే ఉంటుంది, అక్కడ యంత్రం ఉండదు. తంతు కూడా నీకు తెలియదు. ఏ దేవత, ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రము, ఏ ముహూర్తంతో, ఏ వస్తువుతో పూజిస్తున్నామో తంతు తెలియదు నీకు. క్రతు విధానం, యాజ్ఞికమంతా తెలిస్తే తప్ప ఇవన్నీ అర్థం కావు. అవన్నీ అంత సీన్ మనకు లేదు కదా. అందుకని ఆలయానికి రావాలి. గుడికి వెళ్ళేటప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పిల్లలున్న ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా పురాణం కథ, హరికథ, పురాణము ఎవరో చెప్తున్నారు వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదు. కాయో పండో రూపాయలు దక్షిణ తీసుకుని వెళ్ళాలి. సమాజాన్ని బ్యాలెన్స్గా ఉంచుతాయి మన ధర్మశాస్త్రాలు.
ఎక్కడి వారికి అక్కడే జీవన విధానం ఏర్పాటు చేసింది. అద్భుతంగా ఉంటుంది, మధురంగా సున్నితంగా ఉంటుంది. ఆలయంలో ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. బయట కాళ్ళు కడుక్కునే లోపలికి రావాలి. చాలా మంది తెలియక సాక్షులతో వస్తున్నారు, రాకూడదు. సాక్షులు, బూట్లు, చెప్పులు అన్ని బయట వదిలేసి కాళ్ళు కట్టుకుని ఆచమనం చేసి నెత్తి మీద నీళ్లు చల్లుకుని కళ్ళు నేత్రాచమనం చేసి రావాలి. ఆడపిల్లలు జడలు విరబోసుకుని రాకూడదు, జుట్టు విరబోసుకుని ముడి వేసుకుని రావాలి. పాపం తెలియదు ఫ్యాషన్లు. ఈ హీరోయిన్లు అందరూ విరబోసి ఇట్లా ఇట్లా చూస్తుంటారు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. పిశాచాలు. జుట్టు విరబోసుకుంటే భావజాలం మారిపోతూ ఉంటుంది. నువ్వు చేసుకునే అలంకరణం మీద నీ మనస్సు లగ్నమై ఉన్నదమ్మా. నీ మనస్సుకి అలంకార శాస్త్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ అలంకరణో దాన్ని బట్టి మనస్సు కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. కోరికలు ఎక్కువ అవుతాయి. సహజంగానే మనిషికి కోరికలు ఎక్కువ. ఇట్లాంటి అలంకారాలతో ఇంకా ఎక్కువ అవుతాయి. దారి తెప్పిన బతుకులుగా మారిపోతాయి. ఆఖరికి సగం జీవితం గడిచిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎక్కడ తప్పుడు అడుగు వేసావు. ప్రయోజనం ఉండదు. అప్పుడు తెలుసుకునే ప్రయోజనం ఉండదు. అందుకనే ముందు నుంచే కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా. తిలకధారణ చేయకుండా గుళ్ళకి రాకండి. అందుకే అక్కడే పెట్టినాం భస్మములు బొట్టు. అద్దం మీద పెట్టించాం. చక్కగా బొట్టు పెట్టుకోండి. మొహాన బొట్టు ఉండాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా సరే లలాటం ఖాళీగా ఉండకూడదు. మన మనస్సు ఇక్కడ ఉంటుంది మనకి. దాన్ని రోజు బొట్టు పెట్టడం వల్ల కొంత అదుపులో వస్తుంది. అది ఆ ఒత్తిడికి కొంత అదుపులోకి వస్తుంది మనస్సు. ఇది మన్మథ స్థానం, స్మరస్థానం అంటారు దీన్ని. మనస్సుని మధించే స్థానం మన్మథ. స్మరించగానే వచ్చేస్తాయి విషయాలన్నీ కూడా ఇక్కడ. దాన్ని అదుపులో ఉంచడం కోసమే బొట్టు పెట్టుకుంటున్నాం మనం. తప్పనిసరిగా అలంకారం, నుదుట అలంకారం లేకుండా ఉండకూడదు. మన ముఖ దర్శనం ఇతరులకే కదా, మనకు కాదు. పౌడర్లు, పేస్ట్లు, ఫేషియల్స్ ఎందుకు వేసుకుంటున్నారు? అవతల వాళ్ళని మెప్పించడానికే కదా. వాటన్నిటికన్నా శక్తివంతమైంది బొట్టు పెట్టుకోవడం. భస్మాన్ని పెట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకుంటే చూసేవాడు హాయ్ అరుడు, నమస్కారం అంటాడు. అది తేడా. హాయ్ అని చేతులు పట్టుకుని కులికేసి కౌగులించేసుకుని ఎన్ని దరిద్రాలు అవన్నీ చూస్తుంటాం కదా. నమస్కారం 2 చేతులు ఎత్తి చేయటం వల్ల శరీరం బ్యాలెన్స్ ఉంటుంది. శరీరంలో అన్ని అవయవాలు రక్త ప్రసరణ చక్కగా జరిగి బుద్ధి వేగంగా పనిచేస్తుంది. విన్నది చూసిందంతా కూడా రికార్డ్ చేసుకోవాలి కెపాసిటీ వస్తుంది బ్రెయిన్కి. మన విధానంలో ఉండేది. ఎదుటి వాళ్ళకి, మిత్రులకి వాళ్ళందరూ నమస్కారం ఇలా చేయాలి. గురువులకి కొంచెం పెద్దగా చేయితే నమస్కారం చేయాలి. భగవంతుడికి మూర్ధన్య నాడి మీద ఉండాలి చేతిలో. సిగ్గుపడకూడదు. లలాటం ఖాళీగా ఉంచితే పిశాచాల కొంపైపోతుందని బ్రెయిన్. గృహప్రవేశం చేసిన తర్వాత ఒక 6 నెలలు ఆ ఇంట్లోకి వెళ్ళకపోతే మళ్ళీ గృహప్రవేశం చేయాలి. మనకేదో పనులు అడ్డం వచ్చేసి గృహప్రవేశం ముహూర్తానికి లేవంత తొందరగా పెట్టేశాం, వెళ్ళాము, ఏదో చేసాం, పాలు పొంగించాము, వచ్చేసాం, తాళం వేసాం, మన పనుల్లో ఉన్నాం. ఓ 6 నెలలు ఏడాది అయిన తర్వాత అది మళ్ళీ గృహప్రవేశం చేసి వెళ్ళాలి. నువ్వు వెళ్ళావో దోషం అది. కారణం ఏంటి? మూతబడ్డ కొంపులో తేళ్లు, జరులు, పాములు, దొంగలు, జారులు, చోర్లు అందరు చేరుతారు అక్కడ. ఖాళీగా ఉంటే వీళ్ళందరూ చేరుతారు. బల్లులు, పిల్లులు, ఎలుకలు, జారులు, చోర్లు, తేళ్లు, పాములు ఇవన్నీ చేరుతాయి మీకు ఖాళీగా ఉంటే. అందుకే ఖాళీగా ఉండకూడదు. మేము సాఫ్ట్వేర్ అండి, వాళ్ళంతా నవ్వుతారని అంటే ఎంతకాలం నవ్వుతారు? ఎంతసేపు నవ్వుతారు? నేను ఇదే నువ్వు స్థిరంగా ఉంటే వాడే అలవాటు పడిపోతాడు. ఇంకోళ్ళ కోసం బతకట్లేదు, నీకోసం బతుకుతున్నావు ఇక్కడ. నువ్వేం చేయాలో నువ్వు నిర్ణయించుకో. ఇంట్లో పూజ చేసుకుని చక్కగా బస్సులో బుట్టంతా పెట్టుకుని బయటికి వచ్చి తుడి చేసుకుని ప్యాంట్ షర్ట్ చేసుకుని వచ్చేస్తున్నారు. ఏం వాళ్ళ గురించి అంత భయపడుతున్నావు? నువ్వు నీకోసమా వాడి కోసం బతుకుతున్నావు? నువ్వు నీ స్వధర్మం నువ్వు ఆచరించు. వాడు నవ్వుతాడు, ఆట పట్టిస్తాడు, ఎలా చేస్తాడు? 1 2 సార్లు, తర్వాత వాడిని పిచ్చాడు అనుకుంటారు. అంతకన్నా ఎక్కువ చేయడు కదా. ఖాళీగా ఉంచకూడదు లలాటాన్ని. అక్కడ మన మనస్సు ఉంది, దాన్ని అదుపు చేయడం కోసం బొట్టు పెడుతున్నాం మనం, ఊరికే పెట్టటలే.
అక్కడ స్వయంభూలింగం ఉంటుంది, ఇక్కడ మనకి దాన్ని అలంకరిస్తున్నాం మనం. స్వయంభూలింగం ఇక్కడ ఉద్దేశిస్తున్న అందరికీ కూడా స్వయంభూలింగం ఉంటుంది ఇక్కడ. అది మన్మథస్థానం, స్మరుడు ఉంటాడు, మన్మథుడు ఉంటాడు ఇక్కడ, మనస్సుని మధించేటువంటి వాడు. ఒక చిన్న పాయింట్ ఇస్తే అల్లుకుని పోతాయి ఆలోచనలని కూడా అదేపికి మన్మథుడు యొక్క శక్తి అది. ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది ఇక్కడ. గంగా యమున సరస్వతి 3 నాడులు సంధానం జరుగుతాయి ఇక్కడ. ఇడా పింగళ సుషుమ్న నాడులు 3 కూడా ఇక్కడ అనుసంధానం అవుతాయి. త్రిపథ అంటారు. స్వర్గానిక, నరకానిక, కైలాసానిక 3 మార్గాలు ఇక్కడే ఉన్నాయి మనకి. అందుకనే బొట్టు పెడతాం, ఊరికే బొట్టు పెట్టలే. తప్పనిసరిగా రోజు భూమధ్య స్థానంలో తిలకధారణ చెయ్యాలి. నీ సాంప్రదాయానికి అనుగుణంగా ఒక బొట్టు నిలువుగా పెడతావా, 3 పెడతావా, అడ్డం పెడతావా. నీ వంశ కర్తలు ఎవరైతే ఉన్నారో, కుల గురువులు పెద్దలు, వాళ్ళు చెప్పింది ఏదో ఒకటి. లలాట మాత్రం ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. నేను హిందువులని చెప్పుకోవడానికి శిక్షణ అది. నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న శిక్షణ అది. ఏమీ అలంకారం లేకుండా ఉంటే నువ్వు ఎవరో తెలియదు మాకు. లలాటము ఖాళీగా ఉంచకూడదు. నిత్యము శోభాయమానంగా అలంకృతమై ఉండాలి లలాటం. భగవంతుడి యందు విశ్వాసాన్ని ఉంచాలి. ఆలయాలు మనల్ని దారిలో ఉంచడం కోసం. ఇప్పుడంటే చాలా రాజకీయాలు ప్రవేశించే ఆలయాల్లోకి. అనర్హులంతా చేరి ఆధ్వర్యం, వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి ఆలయాలని. వాడికి తెలియదు ఆలయం ఏంటి అనేది. కానీ పెత్తన మోదాడు, డ్రైవింగ్ రాదు, ఆ చీట్లోంచి లేవడు, ఆ బాబు తెలియదు. ఆలయము తెలియదు, ఇక్కడ ఉండే విధానాలు తెలియదు, శాస్త్రము తెలియదు, ఆగమం తెలియదు, మంత్రము తెలియదు, అర్చకుల జీవన విధానం తెలియదు. కానీ నేనే పెత్తనం చెలాయిస్తాను. వాడు డ్రైవింగే రాదు వాడికి. అందులోంచి లేవడు, నేనే చేస్తాను డ్రైవింగ్ అంటాడు. ఆ బాబు తయారైంది. ఆలయాలు విద్యా కేంద్రాలు, జ్ఞాన కేంద్రాలు, సంస్కార కేంద్రాలు. ఇవన్నీ కూడా మనిషిని ఉద్ధరించేటువంటివి. నువ్వు ఏ రంగంలో ఉన్నా కూడా, నువ్వు సాఫ్ట్వేరా, హార్డ్వేరా, ఇంకొక వృత్తి, ఏ ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా ఉండు, మాకు సంబంధం లేదు దాంతో. చక్కగా నాయన ఇది జ్ఞానం. నీ కుటుంబ భోజనార్థం నువ్వు ఎంచుకున్న మార్గంలో మాకేమి ఇబ్బంది లేదు, అదే మార్గంలో వెళ్ళవచ్చు. కానీ నీ దైనందిన జీవితంలో ఇవి తప్పనిసరిగా ఆచరించాలని నేర్పేవి ఆలయాలు. అందుకనే రోజు ఆలయాన్ని ఖచ్చితంగా వెళ్ళాలి, దగ్గరలో ఉన్న ఆలయాల్ని. లేకపోతే తలా ఇంత వేసుకుని కట్టాలి. ఈ ఆలయాల గురించి మరికొంత రేపు చెప్పుకుందాం. ఇది శివానంద లహరిలోని 7వ శ్లోకము. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయ శృతి కథాకర్ణలవిధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.